హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇండియన్ రైల్వేస్ నుంచి సెక్షన్ కంట్రోలర్ పోస్టులు అయితే రిలీజ్ అయింది. వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ 4/2025 నోటిఫికేషన్లు అయితే చూడొచ్చు. వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ కొన్ని చూద్దాం. సెప్టెంబర్ 15 నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ సైట్ అయితే ఓపెన్ అయింది. వీటిని అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ అక్టోబర్ 14తో ముగుస్తుంది. సో అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా కొంచెం ఎర్లీగానే అప్లై చేసుకోండి. ఇంకొక విషయం గమనించండి, అప్లై చేసుకునేటప్పుడు రైల్వే జోన్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఈ 3 విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని అప్లై చేసుకోండి. వన్స్ ఒకసారి మీరు అది సెలెక్ట్ చేసుకుని ఫైనలైజ్ అయిపోతే వాటిని మనం మాడిఫై చేయడం అనేది కుదరదు. సో ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, ఈ అప్లై చేసుకున్న వాళ్ళు మనం ఫీజు అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దానికి లాస్ట్ డేట్ అక్టోబర్ 16తో ముగుస్తుంది. ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు అప్లికేషన్ లో కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. వాటికి సంబంధించి మోడిఫికేషన్ విండో అనేది ఒక 10 days అయితే ఓపెన్ అవుతుంది. అది అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 26 వరకు అయితే ఉంటుంది. సో మోడిఫై చేసుకోవాలనుకున్న ప్రతిసారి కూడా మనం 250 రూపాయల ఫీజుతో అయితే చేయాల్సి ఉంటుంది. ఈ అమౌంట్ అనేది రీఫండ్ అయితే అవ్వదు. ఈ మోడిఫికేషన్ అనేది మనం ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు, బట్ ప్రతిసారి కూడా 250 రూపాయలు ఫీ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఈ మోడిఫికేషన్ అనేది ఆల్రెడీ చెప్పినట్టుగా ఈ 3 విషయాల్లో అనేది మనం మోడిఫై చేసుకోలేము. ఒకటే రైల్వే జోన్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ వారు ఒక స్క్రైబ్ ని అయితే అపాయింట్ చేసుకోవచ్చు. వీరు అపాయింట్ చేసుకోవడానికి కూడా ఒక 5 days టైం అయితే ఇచ్చారు మనకి. అక్టోబర్ 27 నుంచి అక్టోబర్ 31 వరకు మాత్రమే ఈ స్క్రైబ్ అనేది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అయితే అపాయింట్ చేసుకోవచ్చు. ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో మనకి సెరిబ్రల్ పాలసీ కానీ, కంప్లీట్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళు కానీ చేతులతో రాయలేని వాళ్ళు, వీళ్ళంతా కూడా ఒక స్క్రైబ్ని అయితే అపాయింట్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే చూద్దాం. క్యాండిడేట్ అనే అతను అప్లై చేసిన క్యాండిడేట్ కంపల్సరీగా ఓన్ మొబైల్ నెంబరు లేదా యాక్టివ్ వ్యాలిడ్ అండ్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి అయితే కలిగి ఉండాలి. ఎందుకనంటే ఇన్ కేస్ మనం షార్ట్ లిస్ట్ అయ్యామంటే వాటికి సంబంధించిన అప్డేట్స్ అనేది అఫీషియల్ రైల్వే బోర్డుకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లను, లేదా మనకి మొబైల్ నెంబర్కి అయితే SMS రూపంలో, లేదా మెయిల్కి అయితే కనుక ఈమెయిల్ ఐడికి అయితే మాత్రం మెయిల్ అయ్యి వచ్చే అవకాశం ఉంటుంది. సో చెక్ చేసుకోవడానికి మనకు అనుకూలంగా ఉంటుంది. సో ఓన్ మొబైల్ నెంబర్ని, ఈమెయిల్ ఐడి అనేది యాక్టివేషన్ లో ఉండేటట్టుగా అయితే చూసుకోండి. కంప్లీట్ ఎంటైర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా వరకు కూడా. నెక్స్ట్, సెంటర్ అండ్ సిటీ అలొకేషన్ ఫర్ సిబిటి ఆర్ సిబిఏటి. సో ఒకటి ఇక్కడ ఏంటంటే సిబిటి ఎగ్జామ్ రాయడానికి కానీ సిబిఐటి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే వాళ్ళకి సెంటర్ ని చూస్ చేసుకునే ఆప్షన్ కానీ, లేదా సిటీని చూస్ చేసుకునే ఆప్షన్ అయితే అనేది ఇవ్వడం అయితే జరగదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో ఆ డేట్ కి అప్పుడున్న ఫీజిబిలిటీని బట్టి మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది, ఎగ్జామ్ సిటీ అనేది నిర్ణయించబడుతుంది. సో ఆ ఆప్షన్ అయితే మన చేతుల్లో లేదు. ఇన్ కేస్ దూరం అయినప్పటికీ కూడా దాన్ని వెళ్ళడానికి అయితే సిద్ధపడైతే ఉండాలి. నెక్స్ట్, అప్లై ఓన్లీ 1 RRB, అదర్వైజ్ రిజెక్ట్ ఆల్ ద అప్లికేషన్స్. మనం ఏంటంటే ఈ మొత్తం ఎన్నో రకాల రైల్వే బోర్డు సంబంధించిన పోస్టులు అయితే రిలీజ్ చేశారు, కానీ మనం ఏదైనా ఒక RRBకి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలా కాదు అని 2-3 RRBలకు కానీ 2 RRB బోర్డులకు కానీ మీరు అప్లై చేసినట్టయితే అప్లై చేసిన అన్ని అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ చేయబడతాయి. సో మీరు ఎగ్జామ్ రాయడానికి కూడా మీకు అవకాశం రాదు. సో ఏదైనా ఒక RRBకి మాత్రమే అప్లై చేయండి. నెక్స్ట్, ముందుగా మనం ఇది అప్లై చేసుకునే ముందు మనం ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో అదేంటంటే ఈ క్రియేట్ అనే అకౌంట్ అనే ట్యాబ్ మీద మీరు క్లిక్ చేసి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వడం అయితే జరగాలి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇచ్చే మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వండి, ఎందుకంటే అది మార్చడం అనేది జరగదు. సో రైల్వే జోన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా మనము చేంజ్ చేసుకునే ఆప్షన్ లేదు కాబట్టి అది ఫిల్అప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి, ఎందుకంటే వాటిని మాడిఫై చేయలేము. నెక్స్ట్, మనము ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు ఎప్పుడో ఎగ్జిస్టింగ్ ఫోటో అనేది తీసుకొని ఇప్పుడు అప్డేట్ చేయడం అనేది కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే లైవ్ ఫోటో అనేది తీసుకొని మీరు ఫోటో అప్లోడ్ చేసినట్టయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో కూడా మిమ్మల్ని ఆ ఫోటోతో చెక్ చేస్తారు, కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో లైవ్ క్యాప్చర్ ఫోటోని అయితే తీసుకొని మీరు అప్లోడ్ చేస్తూ మంచిది. నెక్స్ట్, ఎన్షూర్ డ్రెస్ రిజల్ట్. మీరు ఏదైతే ఫోటో దిగుతున్నారో వాటికి సంబంధించిన డ్రెస్ కోడ్ ని మాక్సిమం డార్క్ కలర్స్ అయితే ప్రిఫర్ చేయండి. సో దానికి కాంట్రాస్ట్ గా ఉండే కలర్స్ ని బ్యాక్గ్రౌండ్ అయితే చెక్ చేసుకోండి. అంతేకాని వైట్ కలర్ ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకొని మీరు ఫోటోగా అయితే అప్లోడ్ చేయొద్దు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్,
మనము సిగ్నేచర్ అనేది డిజిటల్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు దానికోసం ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్నుతో మాత్రమే సిగ్నేచర్ చేసి దాన్ని అప్లోడ్ చేయండి. అంతేకాని బ్లూ పెన్ వేరే ఏ పెన్నులు మాత్రం యూజ్ చేయొద్దు. పర్టికులర్ గా యూజ్ బ్లాక్ పెన్ ఆన్ వైట్ పేపర్. సో అదైతే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సిగ్నేచర్ మస్ట్ బి ఇన్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్. సిగ్నేచర్ అనేది ఎప్పుడు కూడా రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ లోనే రాయాలి. అంతేగాని క్యాపిటల్ లెటర్స్ కానీ బ్లాక్ లెటర్స్ లో కానీ మీరు రాయాలని మాత్రం ప్రయత్నించొద్దు. అది అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది. సో సిగ్నేచర్ ఇప్పుడు ఈ ప్రజెంట్ ఎలా అయితే అప్లికేషన్ లో చేశారో ఇన్ కేసు సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కానీ మెడికల్ అప్పుడు కానీ సో అన్ని కూడా ఒకటే చేయాల్సి ఉంటుంది. సో సిగ్నేచర్ అనేది వేరే చేయకుండా ఎప్పుడు ఒకేలా సైన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. నెక్స్ట్ అవాయిడ్ హెన్నా. ఈ చాలా మంది ఏంటంటే ఫంక్షన్లు కానీ ఇట్లా కానీ లేడీస్ చేతులకు హెన్నా అదిని పెట్టుకుంటూ ఉంటారు. సో మీకు అక్కడ ఎగ్జామ్ సెంటర్లో ఏంటంటే బయోమెట్రిక్ అనేది తీసుకుంటారు అనమాట. వెరిఫికేషన్ అప్పుడు కానీ ఏదైనా బయోమెట్రిక్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో ఆ బయోమెట్రిక్ అని హెన్నా పెట్టుకోవడం వల్ల అనేది మీకు బయోమెట్రిక్ అయితే అవ్వదు. సో దానివల్ల ఏంటంటే మీరు దానికి సంబంధించిన సెక్షన్ ఆ ఎగ్జామ్ అనేది మీరు రాయడానికి అవకాశం కోల్పోతారు అది రాకపోతే. సో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ హెన్నాకి సంబంధించిన వాటిని అవాయిడ్ చేస్తే మంచిది అని నా సూచన. సెక్షన్ కంట్రోలర్ పోస్ట్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు 7th పే కమిషన్ ప్రకారం లెవెల్ 6 లో అయితే అపాయింట్ అవుతారు. వీళ్ళ యొక్క ఇనిషియల్ పే 35,400 అయితే ఉంటుంది. సెక్షన్ కంట్రోలర్ కి 1 year అయితే ట్రైనింగ్ ఉంటుంది. ఈ 1 year పాటు వాళ్ళకి స్టైఫండ్ ఇస్తారు. ఈ స్టైఫండ్ అమౌంట్ అనేది పర్ మంత్ ఇనిషియల్ పే ఎంతైతే ఉందో 35,400 అనేది వీళ్ళకి స్టైఫండ్ గా పర్ మంత్ అయితే ఇస్తూ ఉంటారు. సో ఈ సెక్షన్ కంట్రోలర్ యొక్క వర్కింగ్ లొకేషన్ డివిజనల్ హెడ్ క్వార్టర్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో డివిజనల్ హెడ్ క్వార్టర్ అనేది మామూలుగా సిటీస్ లో ఉంటుంది కాబట్టి వీళ్ళు సిటీలో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళకి ప్రమోషన్ అంటే సెక్షన్ కంట్రోలర్ నెక్స్ట్ ప్రమోషన్ చీఫ్ కంట్రోలర్ ఉంటుంది. చీఫ్ కంట్రోలర్ నెక్స్ట్ ప్రమోషన్ డిప్యూటీ చీఫ్ కంట్రోలర్ ఉంటుంది. సో వీళ్ళకి నెక్స్ట్ ప్రమోషన్ వచ్చినప్పుడు కూడా రెగ్యులర్ ప్రమోషన్ వీళ్ళు వర్కింగ్ లొకేషన్ అనేది మారదు. సో అక్కడ ఫిక్స్డ్ గా అదే డివిజనల్ హెడ్ క్వార్టర్ వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకోటి వీళ్ళు సెక్షన్ కంట్రోలర్ కి అవ్వడానికి మెడికల్ స్టాండర్డ్ A2 కి అయితే ఫిట్ అయితే అవ్వాలి. A2 కి సంబంధించిన కొన్ని టెస్టులు అయితే చూద్దాం. ఈ A2 కి సంబంధించిన డిస్టెంట్ విజన్ లెఫ్ట్ ఐ రైట్ ఐ రెండు కూడా 6/9 ఉండాలి డిస్టెంట్ విజన్. నెక్స్ట్ నియర్ విజన్ వచ్చేసి లెఫ్ట్ ఐ రైట్ ఐ 0.6 కి అయితే ఫిట్ అయి ఉండాలి. ఇది వితౌట్ గ్లాసెస్ లేకుండా ఈ విజన్ అయితే ఉండాలన్నమాట. వీటితో పాటు కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, నైట్ విజన్, మయోపిక్ విజన్ ఈ 4 రకాల టెస్టులు అయితే ఉంటాయి. వాటికి కూడా ఫిట్ అవ్వాలి. ఇక్కడ ఫాగ్ టెస్ట్ అనేది అయితే లేదు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. వీటితో పాటు మనకి బ్లడ్ టెస్ట్ అని, ఈసీజీ అని ఇంకో ఇతర టెస్ట్లు అయితే ఉంటాయి. వాటికి కూడా ఫిట్ అయితే మనం A2 మెడికల్ ఫిట్ అవుతాం. సో ఇంకోటి మనం ఈ సెక్షన్ కంట్రోలర్ లో అప్లై చేసుకోవడానికి 2026 నాటికి జనవరి 1, 2026 నాటికి 20 నుంచి 33 సంవత్సరాల వయసు మధ్య గల వాళ్ళు ఈ సెక్షన్ కంట్రోలర్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. వీటికి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంది. సో ఎవరికి వర్తిస్తుందో ఎవరికి వర్తించదో అది కూడా చూద్దాం. ఈ జనరల్ యూఆర్ ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించిన వాళ్ళు జనవరి 1, 1993 జనవరి 2, 1993 2006 జనవరి 1 మధ్య పుట్టిన వాళ్ళు జనరల్ క్యాండిడేట్స్ అయితే ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ నాన్ క్రిమినల్ సంబంధించిన క్యాండిడేట్స్ 1990 జనవరి 2, 2006 జనవరి 1 మధ్య పుట్టిన వాళ్ళు ఈ ఓబీసీ నాన్ క్రిమినల్ సంబంధించిన క్యాండిడేట్స్ ఈ పోస్ట్ కి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. వాటితో పాటు ఎస్టీ క్యాండిడేట్స్ 1988 జనవరి 2, 2006 జనవరి 1 మధ్య పుట్టిన వాళ్ళు అయితే ఈ పోస్ట్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఓబీసీ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈ ఎస్సీకి ఏమో 5 years ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారనమాట. వీటితో పాటు ఎలిజిబిలిటీ చూద్దాం అనమాట. ఈ క్వాలిఫికేషన్ అనమాట. ఈ వీళ్ళకి క్వాలిఫికేషన్ అంటే ఎనీ డిగ్రీ అంటే బిఏ, బీకామ్, బిఎస్సి అలా ఏదైనా కావచ్చు. అంటే ఇంకా టెక్నికల్ గా చూసుకుంటే బీటెక్ లో కూడా మనకి సివిల్ అని, మెకానికల్ అని ఇట్లా ఏం లేదండి. ఎవరైనా ఎనీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ నుంచి ఉంటే కనుక వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కానీ ఆల్రెడీ ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అయితే వీటికి అప్లై చేసుకోవడానికి అర్హులైతే కాదండి. ఇది వాళ్ళనేది ఎలిజిబుల్ కాదు దీనికి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టోటల్ వేకెన్సీస్ అనేది మొత్తం అన్ని బోర్డుల నుంచి 368 అయితే ఇచ్చారు. సో మనకి తెలుగు రాష్ట్రాలకి దగ్గరలో ఉన్న రాష్ట్రాలు అయితే తెలుగు రాష్ట్రాల దగ్గర ఉన్న బోర్డులు అయితే చూద్దాం. సౌత్ సెంట్రల్ రైల్వేలో మొత్తం 25 పోస్టులు ఉన్నాయి. 25లో కూడా 18 సౌత్ సెంట్రల్ రైల్వే, 7 ఈస్ట్ కోస్ట్ రైల్వే. అంటే ఈ ఈస్ట్ కోస్ట్ రైల్వే ఏంటంటే వైజాగ్ నియర్ బై ఉన్న వాళ్ళు ఆ 7 పోస్టులకు అప్లై చేసుకున్న వాళ్ళకి నియర్ బై ఉంటుందండి. సో దాని అవకాశాన్ని అయితే వాడుకోవచ్చు.
సదరన్ రైల్వే చెన్నైలో అయితే 5 పోస్టులు ఉన్నాయి. సౌత్ వెస్టర్న్ రైల్వేలో వచ్చేసి మనకి బెంగళూరు 24 ఉన్నాయి. సదరన్ రైల్వే తిరువనంతపురంలో వచ్చేసి 19 పోస్టులు అయితే ఉన్నాయి అనమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇది ఇక్కడ అప్లై చేసుకునేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మనం వన్స్ ఎక్కువ ఉన్నాయని ఇప్పుడు సౌత్ వెస్టర్న్ రైల్వేకి మీరు అప్లై చేశారనుకోండి, ఇక్కడ ఏపీకి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ అప్లై చేసే ఏమవుతుందంటే మనకి అక్కడ అపాయింట్ అయిన తర్వాత 5 to 10 ఇయర్స్ అనేది అక్కడే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ తర్వాత మాత్రమే మనం జోన్ చేంజ్ అయ్యే ఆప్షన్ పెట్టుకోవడానికి, అంటే 1 వే ట్రాన్స్ఫర్ అనేది పెట్టుకునే రిక్వెస్ట్ కూడా పెట్టుకోవడానికి మినిమం 5 to 10 ఇయర్స్ అయితే సర్వీస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అది దృష్టిలో పెట్టుకొని జోన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం చూసి సెలెక్ట్ చేసుకోండి. అప్లై చేసిన క్యాండిడేట్ ని 4 రకాలుగా ఎగ్జామినేషన్ అయితే చేస్తారు. వాటిలో మొట్టమొదటిది సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కంప్లీట్ గా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి మొత్తం టైము 120 మినిట్స్ టైం అయితే ఇస్తాడు, అంటే 2 అవర్స్ టైం అయితే ఇస్తాడు. 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది నెగిటివ్ మార్కింగ్ ఉంది, 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉందన్నమాట. దీనికి మల్టిపుల్ షిఫ్ట్ లో ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పటికీ నార్మలైజేషన్ అయితే చేస్తారు. సో దీనికి ఎగ్జామ్ అనేది మనం రీజనల్ లాంగ్వేజ్ అయిన తెలుగుని సెలెక్ట్ చేసుకున్నా సైమల్టేనియస్ గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది వస్తుంది. సో 2 లాంగ్వేజెస్ లో మనం ఈ సిబిటి అనేది అందుబాటులో ఉంటుంది ఎగ్జామ్ రాయడానికి. సో మీరు ఏదైతే సెక్యూర్ చేస్తారో ఈ సిబిటిలో 70% వెయిటేజ్ అయితే ఇస్తారనమాట దీనికి. సో ఈ సిబిటి గురించి అయితే ఇది. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ గురించి చూద్దాం. కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ లోకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ని విజన్ సర్టిఫికేట్ ఎన్ఎక్జర్ 6 అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇది సబ్మిట్ చేస్తేనే మీరు ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ అయితే ఇస్తారు. సో ఇది వచ్చేసి మనకి హిందీ అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్ లో ఈ ఎగ్జామ్ అందుబాటులో ఉంటుంది. సో మనం ఏంటంటే ఈ సిబిటి అనేది తెలుగులో రాసినప్పటికీ మనకి ఇక్కడ తెలుగు అనేది అందుబాటులో ఉండదు. సో రీజనల్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ పనిచేయవు. ఓన్లీ సిబిఏటి అనేది కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది హిందీ అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్ లో మాత్రమే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. ఇక్కడ 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది, ఇక్కడ అసలు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. సో ఇక్కడ వీలైనంత వరకు అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో ఇంకోటి ఇక్కడ మనకి ఈ సిబిటి అనేది కొన్ని సెక్షన్స్ గా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ప్రతి సెక్షన్ అంటే ప్రతి టెస్ట్ బ్యాటరీలో కూడా మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో 4 క్వాలిఫై అయ్యి ఒక సెక్షన్ లో క్వాలిఫై అవ్వకపోయినా మీరు డిస్క్వాలిఫై అయిపోతారు అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి. సో ప్రతి టెస్ట్ బ్యాటరీలోని మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో మనకి నోటిఫికేషన్లు ఇచ్చినట్టుగా ఏంటంటే మనకి టీ స్కోర్ అనేది మినిమం 42 మార్క్స్ అనేది సెక్యూర్ చేయాలి. ఇది క్వాలిఫై అవ్వడానికి ప్రతి టెస్ట్ బ్యాటరీ కూడా టీ స్కోర్ అనేది 42 మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అవుతాం. సో మినిమం అని చెప్పాను. సో మీరు వీలైనంత వరకు మాక్సిమం అనేది స్కోర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే దీంట్లో వచ్చే మార్క్స్ కి 30% వెయిటేజ్ ఇచ్చాడు. ఇన్ కేసు సిబిటిలో కనుక మీకు తక్కువ మార్క్స్ సెక్యూర్ చేసినా ఇక్కడ వచ్చే వెయిటేజ్ కూడా మీకు యాడ్ అవుతుంది కాబట్టి మీరు సెలెక్ట్ అవ్వడానికి యూస్ఫుల్ అవుతుంది. సో వీలైనంత వరకు ఎక్కువ మార్క్స్ అయితే స్కోర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇది కూడా క్వాలిఫై అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే మీకు ఉంటది అనమాట. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని అంటే పెద్ద ఇది ఎగ్జామినేషన్ అనేది చెప్పుకోకూడదు, కానీ మీరు ఏదైతే అప్లై చేశారో అప్లై చేసిన టైంలో ఉన్నటువంటి ఇచ్చిన పర్టికులర్స్ అన్నింటినీ కూడా వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఇక్కడ చెక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లై చేసిన నేమ్ ఉంటది కదా, ఆ నేమ్ పర్టికులర్స్ అంటే ప్రతి అక్షరం కూడా అంటే ప్రతి లెటర్ కూడా ఇక్కడైతే చెక్ చేస్తారు. సో అప్లై చేసుకునేటప్పుడు ప్రతి లెటర్ ను కూడా చెక్ చేస్తారు కాబట్టి మీరు అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా స్పెల్లింగ్ కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ అట్లాగే ఫాదర్ డీటెయిల్స్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. మీరు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ అప్లై చేస్తున్నారో ఆ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీకు ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ అంటే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఇచ్చిన విధంగా ఉండేటట్టుగా అయితే చూసుకోండి. నెక్స్ట్ దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్. ఎందుకంటే మీరు రిజర్వ్డ్ క్యాండిడేట్ ఉన్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ క్యాండిడేట్ ఉన్నారు లేదా ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారు, మీకు అది రిజర్వేషన్ వర్తించి ఆ ప్రకారంగా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి ఉంటే మీరు అది ఆ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే కనుక మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. నెక్స్ట్ ఇంకోటి, మీరు ఏదైతే ప్రొడ్యూస్ చేస్తారో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన ఇప్పుడు బీటెక్ కావచ్చు, బిఏ కావచ్చు అవి ఉంటాయి. సో అవి కూడా ఇక్కడైతే మీరు ఒరిజినల్స్ అయితే ఇక్కడ తీసుకురావాల్సి వస్తుంది. వీటిని మీకు చెక్ చేసేసి మీకైతే ఒరిజినల్స్ వరకు మీరైతే తీసుకువెళ్ళిపోవచ్చు. బట్ ఒక కాపీ జిరాక్స్ అయితే వాళ్ళు అయితే పెట్టుకుంటారు. సో ఇదనమాట. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోతే ఫైనల్ గా మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే మనం పైన చెప్పుకున్నాం కాబట్టి సో ఇది కూడా మీరు ఫిట్ అయిపోతే ఫైనల్ గా మీరు సెక్షన్ కంట్రోలర్ గా మీకు అపాయింట్మెంట్ లెటర్ అయితే తొందరలో అయితే వచ్చేస్తారు.